ఏ ఇంట్లో అయినా వంట చెయ్యాలంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఎన్ని ఉన్నా సరే ఇది లేకపోతే మీ వంట అస్సలు ముందుకు సాగదు. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఇది లేకుండా ఏ వంట స్టార్ట్ కూడా చేయలేరు. మరి ఇంతలా మీ వంటను డామినేట్ చేసే కింగ్ ఏదైనా ఉంది అంటే అది కుకింగ్ ఆయిలే. మీ వంటలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కుకింగ్ ఆయిల్ కేవలం మీ వంటలకు రుచిని అందిస్తే చాలు అనుకుంటున్నారా? లేదా మీకు ఆరోగ్యాన్ని కూడా అందించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరంతా ఈ రెండూ ఉండాలనే కోరుకుంటారు. మరి మీరు మీ ఇంట్లో వాడే కుకింగ్ ఆయిల్ ఈ రెండింటినీ అందిస్తుందో లేదో ఎప్పుడైనా ఆలోచించారా? మీకు అంత టైం లేకపోవచ్చు. ఎందుకంటే మీరు ఆలోచించే లోపే టీవీలో ఈ ఆయిల్లో కొలెస్ట్రాల్ తక్కువ, ఈ విటమిన్స్ ఉండడం వల్ల ఇది మీ హార్ట్ అండ్ హెల్త్ కి చాలా మంచిది అని చెప్పే అడ్వర్టైజ్మెంట్లు చూసి వాటిని కొని వాడేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ హెల్త్ కి చాలా మంచివని చెబుతున్నారు. దీంతో ప్రజలందరిలో ఏ ఆయిల్ వాడాలా అని గందరగోళం ఏర్పడింది. ఒకవేళ మీరు కూడా ఇలాంటి అయోమయంలో ఉన్నట్లయితే హెల్త్ కి రిఫైన్డ్ కుకింగ్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లలో ఏవి ఎందుకు మంచివో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయిల్ సీడ్స్ ని హై టెంపరేచర్ వద్ద వేడి చేసి వాటిలో హెక్సేన్ లాంటి కెమికల్స్ యాడ్ చేసి తీసిన ఆయిల్ రంగు, దానిలోని మలినాలను తొలగించడానికి మళ్లీ దానిని బ్లీచింగ్ చేసి రిఫైన్డ్ ఆయిల్స్ ని తయారు చేస్తారు. దీనివల్ల వీటికి ఎలాంటి రంగు, రుచి, వాసన లాంటివి ఉండవు. కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ను ఎలాంటి కెమికల్స్ కలపకుండా ఆయిల్ సీడ్స్ ను గానుగ మెషిన్ లో వేసి ఆయిల్ ను తీస్తారు. దీంతో ఇవి మంచి రంగు, రుచితో పాటు ఉపయోగించిన ఆయిల్ సీడ్స్ ను బట్టి మంచి అరోమాను కూడా కలిగి ఉంటాయి. ఇంకా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ లో ఎలాంటి పోషకాలు లేకపోవడం వల్ల, వీటితో చేసిన వంటకాలు తినడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు లభించకపోగా ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు డీప్ ఫ్రైయింగ్ కి వాడితే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తో చేసిన వంటకాలు తినడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, పాలిఫెనాల్స్ వంటివి గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇంకా వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగకుండా చేస్తాయి.